ఇప్పుడు కుంభరాశిలో జన్మించినటువంటి వారు మీకు ఒక మంచి అవకాశం అనేది కూడా శనీశ్వరుడు ఇచ్చాడు. ఎందుకంటే శని మానవ జీవితంలో ఎంతో గొప్ప ప్రధాన పాత్ర వహిస్తాడు. మానవ జీవితానికి ఒక్కటే మెయిన్‌గా శని హోమం అనేది కంపల్సరీ చేయించుకోవాలి. ఎందుకంటే కుంభరాశిలో ఇప్పుడు శనీశ్వరుడు ఉన్నాడు. నేను గత 2.5 సంవత్సరాల నుండి శని హోమం చేయించుకొనే చెప్తున్నాను కుంభరాశి వారిని. వాళ్ళు విన్నారో వినరో నాకు తెలీదు గానీ, కుంభరాశిలో నుండి శనీశ్వరుడు ఇంకెళ్ళిపోతున్నాడు మీనరాశిలోకి. ఎప్పుడండి? మనకు 28వ తారీఖు మార్చి 28వ తారీఖు వరకే కుంభరాశిలో ఉంటాడు. 29, 30 వెళ్ళిపోతున్నాడు. ఆ లోపు మీరు శని హోమం జరిపించుకుంటే మీకు మంచి జరుగుతుందండి. ఇక్కడ మిస్ అయితే మాత్రం మళ్ళీ 30 సంవత్సరాల దానక మీకు అనుగ్రహం అనేది ఉండదు. ఎందుకంటే శని ద్వారాలు క్లోజ్ చేస్తాడింకా. ఇప్పుడు ఓపెన్‌గా ఉన్నాయి. వినతులు స్వీకరిస్తున్నాడు. ఎంత అయితే అంత స్వీకరిస్తున్నాడు. మీకు తప్పకుండా మీకు మేలు చేస్తాడు. శని పోతూ పోతూ కూడా మీకు మంచి మేలు జరిపించి వెళ్ళిపోతాడు. ఖచ్చితంగా చెప్తున్నాను కుంభరాశి వారికి. ఒక అధికారి కింద పనిచేస్తే అధికారి పోతూ పోతూ మీకు నచ్చిన వ్యక్తి ఉన్నాడనుకోండి, అతనికి ఏదో ఒకటి చేసి వెళ్ళిపోతాడు. అలాగా శని కుంభరాశిలో నుండి వెళ్ళిపోయే ముందు కూడా మీకు మంచి అనుగ్రహం ఇస్తాడు. కాబట్టి ఒక్కసారి శని హోమం జరిపించుకోండి. మన ఆఫీస్ నంబర్‌లకు కాల్ చేయండి. మనకు మొబైల్ నంబర్‌లకు కాల్ చేసి మీ పేరు, గోత్రనామాలు స్లాట్ బుక్ చేసుకోండి. ఈ శని హోమం ఎలా జరిగింది, ఏంటి అనే వివరాలు మొత్తం వీడియో రికార్డ్ చేసి మీకు పంపిస్తాను. ఆ తర్వాత శని కంకణాన్ని ఇస్తాను. అది చేతికి కట్టుకోండి. శని అనుగ్రహం ఎల్లవేళలా కలుగుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వ్యాపారంలో విజయానికి, వ్యాపార రంగంలో అభివృద్ధికి